ఏపీలో పొలిటికల్ హీట్ కొనసాగుతోంది. ఇప్పటికే అధికార పార్టీ వైసీపీ 5 దఫాలుగా అభ్యర్థులను ప్రకటించగా టీడీపీ, జనసేన కూడా అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించాయి. ఇప్పటికే ఇరు పార్టీ నేతలు 2 చోట్ల అభ్యర్థులను ప్రకటించగా తొలుత ఎంపీ సీట్లపైనే ఎక్కువగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఆశావహుల సంఖ్య అధికంగా ఉన్నా పొత్తులో ఎవరిని సీటు వరిస్తుందోననే ఉత్కంఠ నెలకొంది. ఏపీలో ఎన్నికల రణరంగం మొదలైంది. అభ్యర్థులు ఖరారు చేస్తూనే ఇంచుమించు పార్టీలన్నీ ప్రచారంలో దూసుకుపోతున్నాయి. 5 దఫాలుగా అభ్యర్థుల్ని ఇప్పటికే వైసీపీ ప్రకటించింది. మిగిలిన కొన్ని స్థానాలపై కసరత్తు చేస్తోంది. అభ్యర్థుల్ని ఖరారు చేసే పనిలో టీడీపీ, జనసేన ఉన్నాయి. ఈ ఎన్నికల్లో ఉమ్మడిగా పోటీకి వెళుతున్న ఇరు పార్టీలు గెలుపు గుర్రాలపైనే దృష్టి సారించినట్టు సమాచారం. ఏపీలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న టీడీపీలో ఆశావహుల సంఖ్య ఎక్కువగా ఉన్న పొత్తు ధర్మం ప్రకారం సీట్లు పంపిణీ జరగనుంది. దీనికి తోడు జనసేన ప్రభావం ఎక్కువగా ఉన్న స్థానాల్లో జన సైనికులకి అవకాశం ఇచ్చేందుకు టీడీపీ యత్నిస్తోంది. 11 చోట్ల తెలుగుదేశం పోటీ చేసేందుకు సన్నద్ధమైనట్టు సమాచారం. శ్రీకాకుళంలో రామ్మోహన్ నాయుడు, విశాఖలో భరత్, నరసాపురంలో రఘురామకృష్ణరాజు, తిరుపతిలో నీహారిక, విజయవాడలో కేశినేని చిన్ని ఉండగా జనసేన ఖాతాలో కాకినాడ, బందరు ఉంది. దీనికి తోడు వైసీపీ నుంచి వచ్చిన 3 వైసీపీ సిట్టింగ్లకు అవకాశం ఇవ్వనున్నారు. మిగిలిన సీట్లపై కసరత్తు కొనసాగుతున్నట్టు సమాచారం. మారుతున్న సమీకరణాలతో నెల్లూరు, ఒంగోలు పెండింగ్ ఉండగా కడపపైన తర్వాత నిర్ణయం తీసుకోనున్నారు. రాష్ట్రంలోని 25 లోక్సభ స్థానాలకు గాను 13 చోట్ల టీడీపీ, జనసేన కూటమి అభ్యర్థుల్ని ఖరారు చేసింది. బయటకు అధికారికంగా ప్రకటించకపోయినా అంతర్గతంగా వారి అభ్యర్థిత్వాలపై పార్టీల్లో స్పష్టతొచ్చినట్టు సమాచారం. మిగిలిన స్థానాలపై కసరత్తు నడుస్తోంది. వేగంగా మారుతున్న రాజకీయ సమీకరణాల్ని దృష్టిలో ఉంచుకుని 2-3 సీట్లలో అభ్యర్థుల్ని ఖరారు చేయకుండా పెండింగ్లో ఉంచారు. వైసీపీ నుంచి బయటకొచ్చిన 3 సిట్టింగ్ ఎంపీలకు టీడీపీ తరపున టికెట్ ఇవ్వనున్నారు. నరసాపురం నుంచి రఘురామకృష్ణరాజు, నరసరావుపేట నుంచి లావు శ్రీకృష్ణదేవరాయలు, మచిలీపట్నం నుంచి వల్లభనేని బాలశౌరికి టికెట్లు లభించనున్నాయి. మరో వైసీపీ ఎంపీకి కూడా టీడీపీ టికెట్ ఇస్తారని ప్రచారం జరుగుతోంది. 25 లోక్సభ స్థానాల్లో జనసేనకు ఎన్నిస్తారో నిర్దిష్టంగా తేలకపోయినా ఇప్పటికీ 13 సీట్లలో మచిలీపట్నం, కాకినాడ సీట్లని ఆ పార్టీకి కన్ఫర్మ్ చేసినట్టు తెలుస్తోంది. శ్రీకాకుళం, అనకాపల్లి, విశాఖపట్నం, అమలాపురం, నరసాపురం, ఏలూరు, విజయవాడ, నరసరావుపేట, తిరుపతి, రాజంపేట, అనంతపురం, హిందూపురంలో టీడీపీ బరిలోకి దిగే అవకాశం ఉంది. మిగిలిన సీట్లలో అభ్యర్థులపై పరిశీలన కొనసాగుతోంది. విజయనగరం ఎంపీ సీటుకు వెంకటేష్, కంది చంద్రశేఖర్ పోటీలో ఉన్నారు. అరకు స్థానంపై కసరత్తు మొదలు కాలేదు. రాజమండ్రి నుంచి మాజీ ఎంపీ కంభంపాటి రామ్మోహన్ రావు పేరు ముందంజలో ఉంది. ఆయన కాని పక్షంలో బొడ్డు వెంకట్రమణ, గన్ని కృష్ణ, శిష్ట, లోహిత్ పేర్లు పరిశీలనకొచ్చే అవకాశం ఉంది. అమలాపురానికి మాజీ స్పీకర్ బాలయోగి కుమారుడు గంటి హరీష్ పేరు ఖరారైన తాజాగా మాజీ ఎంపీ బుచ్చి మహేశ్వరరావు కుమార్తె తనకి ఆసక్తి ఉందంటూ చంద్రబాబుని కలిశారు. గుంటూరుకు ప్రవాసాంధ్రుడు పెమ్మసాని చంద్రశేఖర్ పేరు గతంలోనే ఖరారైంది. కానీ ఎన్ఆర్ఐలకు ఇవ్వడంపై పార్టీలో ప్రతికూల చర్చ ప్రారంభం కావడంతో ప్రత్యామ్నాయంగా భాష్యం రామకృష్ణ పేరు పరిశీలనకొచ్చినట్టు సమాచారం. బాపట్ల స్థానం కోసం అరడజన్ పేర్లు పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. హరిప్రసాద్, ఉండవల్లి శ్రీదేవి, పనబాక లక్ష్మి, పాలపర్తి మనోజ్ కుమార్, ఎంఎస్ రాజు పోటీలో ఉన్నారు. మరికొన్ని పేర్లను కూడా ఆ పార్టీ నాయకత్వం క్షేత్రస్థాయి పరిశీలనకు పంపింది. ఒంగోలు, నెల్లూరు అభ్యర్థులపై కసరత్తును ప్రస్తుతానికి పెండింగ్లో ఉంచారు. ఇక్కడ అసెంబ్లీ స్థానాల్లో కొన్ని మార్పు చేర్పులు జరిగే అవకాశం ఉన్నందున వీటి విషయం తర్వాత ఆలోచించాలని నిర్ణయించారు. చిత్తూరు స్థానానికి తలారి ఆదిత్య, యశ్వంత్, హరిప్రసాద్, సినీ నటుడు సప్తగిరి, కోనేరు ఆదిమూలం పేర్లు వినిపిస్తున్నాయి. అనంతపురంలో మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు పేరుని ఖరారు చేసిన తాజాగా పోల నాగరాజు, అంబికా లక్ష్మీనారాయణ, బండి శ్రీకాంత్ పేర్లు పరిశీలనలోకి వచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. కడపలో పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులు రెడ్డి, బద్వేలు మాజీ ఎమ్మెల్యే విజయమ్మ కుమారుడు రితేష్ రెడ్డి పేర్లు పరిశీలనలో ఉన్నట్టు సమాచారం. కర్నూలులో బస్తీ నాగరాజు, డాక్టర్ పార్థసారథి, నంద్యాలలో సీనియర్ నేత బైరెడ్డి రాజశేఖర రెడ్డి కుమార్తె శబరి విద్యాసంస్థల యజమానులు ప్రచారంలో ఉన్నాయి. జగన్ని ఎలాగైనా ఓడించాలని, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదనే లక్ష్యంతో ఉన్న టీడీపీ, జనసేన పొత్తులో భాగంగా ఎలాంటి మార్పులైనా చేసే అవకాశం ఉందని